అమ్మమ్మ 5 గంటలకు లేస్తారు కదా. ఎవరు? అమ్మమ్మ పనులు ఉన్నాయని 5 గంటలకు లేస్తారు. కావాలంటే మేమే లేవమన్నది. లేచి వాయికాడికి పోయి వచ్చినాక స్నానం చేసుకొని బ్రష్ చేసుకొని బాయికాడికి పోయి స్నానం చేసుకొని పనులు చేసుకొని అన్నీ. ఏం పనులు చేస్తావు బావి దగ్గర? ఈ ఇంటికి వచ్చినాక అవి లంచ్ అవి కర్రీ ప్రిపేర్ చేయడం. నువ్వేం చేస్తావు మరి? ఏం చేస్తావు? బాయికాడికి పోయి ఏం చేస్తాను? అమ్మమ్మ పని ఉందని అట్లా చెప్పింది. అమ్మమ్మకు బాయికాడికి పోయి అమ్మమ్మకు అవి చంపుతుంది కదా, నేను గిట్టే చంపుతా. కట్టెలు కట్టుకుందామని అన్నది. అవి తెంపుతా ఇవి తెంపుతా. కట్టెలు కట్టుకురమ్మని కట్టుకొచ్చుకున్నాం. నువ్వు వస్తావా అమ్మమ్మ దంటకు? నువ్వు వెళ్తావా? అమ్మమ్మతో పాటు నువ్వు వెళ్తావా? వెళ్ళి కట్టెలు తెంపుకొస్తావా? నీకు తెంపనీకి వస్తావా? తెంపుడు అనరు, ఇరగొట్టురు అంటారు, పలగొట్టుడు అంటారు. ఇరగొట్టుడంటేనే తెలియదు. మళ్ళీ ఎట్లా ఇరగొడుతుంది? ఇట్లా వేసి అమ్మమ్మకి ఇస్తుంది. ఎట్లా ఇరగొడతావు? ఇట్లా మునులు ఉంటే ఏం చేస్తావు? ముందు పట్టుకొని ఇట్లా ముళ్ళుని పట్టుకొని ఇరగొడతావా? దాని ముందు కొన పట్టుకున్నా, ఫ్రంట్ పట్టుకుని. అట్లయితే నీకు కంది కట్టెలు ఇస్తా, ఇరగొట్టి చూపి తర్వాత కట్టెలు పంపిస్తా. ఓకేనా? మార్నింగ్ లేవగానే కట్టెలు కంది కట్టిస్తా. అది ఇరిగిన తర్వాత కంది కట్టె నీకు తెలుసా? మన ఇంటి దగ్గర కంది చెట్టు లేదా? దాన్ని కట్టిస్తా. అది ఇరిగి కొడితే నిన్ను అమ్మమ్మతో పాటు కట్టెలు పంపిస్తా బావి దగ్గరికి. రేపు ఒక్కరోజేగా, రోజు కాదు, రేపు ఒక్కరోజు. అమ్మమ్మ వాళ్ళు రేపు పెంక పెట్టడానికి, మురుకులు చేయడానికి అడిగి. ఓకేనా? పొద్దున కంది కట్టిస్తా. ఇరగొడితే ఇక్కడ పొలం కాడ ఉంటాయి. వెళ్తావా పొలం కాడికి? సరే.